నమస్తే. మనం ఇప్పుడు భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా మాట్లాడుకోవాలి అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏంటి అసలు ఈ భగవద్గీత? భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారము. అంటే ఏంటి? ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి? 10వ చాప్టర్ చదువుతున్నాము. ఇందులో అదే భగవాన్ ఏం చెప్తున్నాడు అంటే, ఇది మొత్తం ఎంటైర్ సృష్టి అంతా నా నుంచే వ్యక్తమైంది. నా నుంచే అంటే నా నిరాకారమైనటువంటి ఏ గుణాలు లేనటువంటి ఐశ్వర్యవంతమైన అంటే ఏంటి ఏ కోరిక లేనటువంటి స్థితిలో నుంచి ఈ సృష్టి అంతా వ్యక్తమైంది. వాటినేమో ప్రకృతి అంటాము. ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలైనటువంటి నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, వాటితో పాటు మనసు, బుద్ధి, అహంకారం కూడా ప్రకృతే. ఈ 8తో పాటు ఇంకా ఏం వ్యక్తమైన ఈ జీవ చైతన్యం కూడా నా నుంచే వ్యక్తమైంది. చైతన్యం అంటే కాన్షియస్నెస్ అంటే ఏంటి? అంటే కదులుతున్నటువంటి ప్రతిదీ కూడా నా నుంచే వ్యక్తమైంది. అల్టిమేట్ ఏంటి? కాకపోతే ఎందుకు మరి నా నుంచే వ్యక్తమైంది అనేటువంటి విషయాన్ని అందరూ మర్చిపోయి ఈ జీవ చైతన్యంలో వాళ్ళంతట వాడు తయారు చేసుకున్నటువంటి మనసు, బుద్ధి, అహంకారంతో ఐడెంటిటీ అనేటువంటి ఫీలింగ్ తోటి అనవసరంగా బాధపడుతున్నారు. అందుకని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? నేను నేను నాది నాది అనేటువంటి ఐడెంటిటీని తొలగించుకుంటే ఉండేదంతా భగవతత్వమేనన్నట్టు భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ చెప్పాడనమాట. అంటే ఏంటి? అంటే ఐడెంటిటీ అంటే ఏంటి? నా అహంకారమే విషాదానికి మూలం. అహంకారం అంటే దేని మీద మనం అహంకారం చూపిస్తాము? నా శరీరం, నా ప్రాణం, నా మనస్సు, నేను తయారు చేసుకున్నటువంటి బంధువులు, ఆ తర్వాత నేను తయారు చేసుకున్నటువంటి వస్తువులు, నేను తప్ప ఇంకొకటి ఏం లేదు, నా వల్ల ఇదంతా జరుగుతుంది, నేను కనుక వెళ్ళిపోతే ఇదంతా ఏమైపోతుంది అనేటువంటి ఒక బెంగతోటి మనమందరము ఆ ఐడెంటిటీ క్రైసిస్ తోటి ఎంటైర్ మొత్తం 8 కోట్ల, నిజం చెప్పాలంటే ఒక్కళ్ళు కూడా ఎక్సెప్షన్ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మొత్తం జీవత్వం తీసుకున్నటువంటి ప్రతి మానవ కోటి ఇదంతా గురించి బాధపడుతూ ఉన్నది. ఇప్పుడు మనకు భగవద్గీతలో ఏం చెప్పున్నాడు? అసలు సృష్టి నిజం చెప్పాలంటే ఆరంభవాదం, తర్వాత పరిణామవాదం, ఆవర్తవాదం అని సృష్టికి సంబంధించింది 3 వాదాలు ఉన్నాయి. ఆరంభవాదం అంటే ఏంటి? ఎక్కడో ఎవరో కూర్చొని సృష్టి జరిగినట్టుంది కానీ దానికి ఏం ఆధారాలు లేవు. రెండోది ఏమన్నాడు? పరిణామవాదం అన్నాడు. అంటే ఏంటి? మనకిప్పుడు నేను మాట్లాడుకున్నాం కదా, ఈ భగవద్గీతతో పాటు తర్వాత పురాణాలు కూడా చదివితే మనకు కొంచెం అర్థమవుతుంది అని. పురాణాలు ఏంటి చెప్పారు? మనకేంటి? ఆది భౌతికం శరీరం ఉంది, ఆధ్యాత్మికం ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మన శరీరం, మన ప్రాణం, మనసు, మనకు సంబంధించినటువంటి జీవాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంది, అది ఆధ్యాత్మికం. మూడోది ఏంటి? ఆది దైవికం అన్నాడు. ఆది దైవికం అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే మనసుకు సంబంధించింది. కాకపోతే ఏంటి? దాన్ని ఏమన్నాడంటే ఆది దైవికం అన్నాడు. ఈ పురాణాలు మొత్తం ఆది దైవకం ఎలా అంటే ఈ దైవత్వం అనేది ఎలా 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 జరిగిందనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. అట్లాగే మనకి ఇప్పుడు పురాణాల్లో, భాగవత్ పురాణంలో ఏం చెప్పున్నాడు? సృష్టి జరగడానికి కారణం ఏంటి అంటే అన్ని కథలు. కాకపోతే ఏంటంటే ఆ కథలను మనం నిరాకారంగా గనక చెప్పదలుచుకుంటే, అబ్బా అమ్మా, ఋషుల యొక్క ఆలోచన విధానం ఏంటి, ఎట్లా ఇంత సృష్టి చేయగలిగారు, ఎంత క్రియేషన్ ఉంది వాళ్ళ ఆలోచనకి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చెప్పాడు? ఇప్పుడు మనకి నేను భగవద్గీతలో మనం ఇప్పుడు విభూతి యోగం చదువుకుంటున్నాం. విభూతి యోగంలో ఏం చెప్తున్నాడు? నాయన నీకు ఇంకా నేను సూక్ష్మంగా చెప్తాను, అర్థం చేసుకో, నీ మీద నాకు చాలా ప్రేమ కలిగింది, నీకు అర్హత వచ్చింది అనేటువంటి విషయం చెప్తూ, నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు, సర్వం నా నుంచే వ్యక్తమైంది, ఋషులు నా నుంచే వచ్చారు, తర్వాత మీకు వస్తున్నటువంటి భావాలు, ఆలోచనలు అన్నీ నా నుంచే వ్యక్తమైంది. నా అంటే ఏంటి? నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం అని మనం ఆ ప్రిన్సిపుల్ని ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. నా అనేది ఒక వ్యక్తి కాదు, ఇంకోటేం కాదు. భగవాన్ అంటే దానికి ఇక్కడ కూడా డెఫినేషన్ ఇచ్చున్నాడు. 6 గుణాలు అనమాట. ఐశ్వర్యం, సత్యం, జ్ఞానం, తర్వాత ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఏంటి? భగవాన్ అనే పదమే భగవద్గీతలో వాడాడు కానీ కృష్ణుడని కానీ వాసుదేవుడని కానీ ఇంకోటి వాడాల. కాకపోతే ఏంటంటే ఈ భగవద్గీతని కొన్ని లక్షల మంది దీన్ని ట్రాన్స్లేట్ చేశారు సంస్కృతంలోకి. ముఖ్యంగా రాసిన స్క్రిప్ట్ అయితే వ్యాసుడు రాశాడు సంస్కృతంలో, దాన్ని శంకరాచార్య గారు రాసింది చదువుకోగలిగితే వండర్ఫుల్. తర్వాత ఇంకొకటి ఏంది? ఇప్పుడు నా చేతికున్నది ఏంటి? గీతా ప్రెస్ వాళ్ళు. వీళ్ళ దేవుడు ఎవరు? విష్ణుమూర్తి, అంతే కదా, కృష్ణుడు ఉంటుంది. అందుకని మాటికి వాసుదేవ అని పైన సాంస్క్రిట్లో అది కనపడకపోయినా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటబ్బా, అంతా మన బుద్ధి సృష్టే. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మనకు ఒక కొత్త ఆలోచన రావాలి. అలా కొత్త ఆలోచనలు సృష్టించిన వాళ్ళే ఋషులు, అంతకంటే ఇంకేం లేదు. ఏం చెప్పారు ఇక్కడ? అంతా నా నుంచే వచ్చిందన్నాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? బ్రహ్మ మానసంలో నుంచే
మానసం అంటే బ్రహ్మ ఆలోచనలో నుంచే వాళ్ళెవరు సనక సనాదులు అన్నాడు. సనక సనాదులు అంటే నలుగురు, మనకి వాళ్ళ పేర్లు వాళ్ళు ఎవరు పేర్లు పెట్టుకున్నట్టుగా తెలియదు. ఎందుకంటే వాళ్ళు పుడుతూనే వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉండి ఆత్మజ్ఞానం బోధించడానికి సృష్టి చేసుకుంటూ పోయినారు తప్ప వాళ్ళేం పిల్లలు చేసుకుని సృష్టి చేయాల. తర్వాత ఋషులు నా నుంచే వచ్చారన్నాడు. ఋషులు అంటే ఎవరు? సప్త ఋషులు. తర్వాత మనువులు నా నుంచే వచ్చారు. మనువులు అంటే 14 మంది మనువులు అంటారు. మనువులు అంటే మానవులు అన్న, అంతకంటే ఇంకేలా. మ్యాన్ అన్నా మనిషే, మనువు అన్నా మనిషే, మనసన్నా మనిషే, అంతే మనువు. ఈ 14 మనువులు ఎవరు? ఈ 14 మనువులకు సంబంధించిందంతా కూడా అసలు వాళ్ళ మేధా సంపత్తి ఉంటూ ఎన్ని రకాల పేర్లు సృష్టించారో. ఈ సప్త ఋషులు ఏంటి? ఒక్కొక్క మన్వంతరంలో ఏడుగురు సప్త ఋషులు ఉంటూ అంటారు. ఫస్ట్ సప్త ఋషులు ఎవరు? మరీచి, ఆ తర్వాత వశిష్ఠుడు, భృగుడు, వీళ్ళందరికీ చెప్పారు. తర్వాత ఇంకో రెండో సప్త ఋషుల్లో మళ్ళీ 7 ఉంటారంటారు. ఇప్పుడు మనకు నడుస్తున్నది ఏంటి? 7వ మన్వంతరం నడుస్తుంది అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? ఇదంతా కూడా నా నుంచే వచ్చింది అన్నాడు. అంటే వీళ్ళందరూ నా భక్తులే తప్ప ఇంకొకళ్ళు ఎవరు లేరు అన్నారు. అంటే ఋషులైనా, దేవతలైనా, మనువులైనా నా నుంచే వచ్చారన్నారు. నేను ఎందుకో భాగవతం చూస్తే బాగుంటుందని కనుక నేను చదివితే ఈ మనువులు ఎలా డెవలప్ అయినారో రాసున్నారు. అంటే ఏంటి? మనువుకి మనవడే కపిలుడు అంటే కపిలుడు సాంఖ్యం చెప్పాడు. దానికి ఏంటి? ఎక్కడి నుంచి వచ్చిందట అవతారం? విష్ణుమూర్తి నుంచి వచ్చింది అంటాడు. ఇప్పుడు ఈ కపిలుడు ఏం చెప్తాడు? ఈయనేం చెప్తాడు? వాళ్ళ అమ్మ అడుగుతుంది, అమ్మ నాకంతా ఇంకా విసుగైపోయింది, నాకు ఈ సంసారం ఎన్ని వేల సంవత్సరాల నాడు బతికినా ఇంతకంటే నాకేం లేదు, నాకు ఏదన్నా బోధించాయా, ఇంతకంటే ఉత్తమమైంది ఏమన్నా ఉందా అంటే అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, అమ్మ ఉత్తమమైంది ఏం కాదు, ప్రకృతి పురుషుడు, ఈ ప్రకృతి అంతా మారిపోతూ ఉంటుంది, ప్రకృతి తప్ప ఇంకో జరిగిపోతున్నదంతా ప్రకృతి అమ్మ, మారకుండా ఉన్నది ఒక తత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని కపిలుడు బోధించాడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ ఋషులు వీళ్ళు జీవించింది ఈ 5-6 వేల సంవత్సరాల నాడు అయ్యుండదు, కొన్ని లక్షల సంవత్సరాల నాడే సృష్టి వ్యక్తమైనప్పటి నుంచి ఇట్లా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు ఈ కపిలుడు? అమ్మ అన్నిటికీ ఉన్నది 3 గుణాలేనమ్మా, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ గుణాలు దాటినటువంటి వ్యవహారమే భగవతత్వం అంటాడు. ఇప్పుడు అందుకనే ఏంటి? మన వాళ్ళు సృష్టించిన దేవతలందరూ కూడా ఈ గుణాలకు అనుగుణంగానే సృష్టించారు. ఇప్పుడు ఎవరిని సృష్టించారు? బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ ఎవరు? సృష్టి మొదలుపెట్టాడు కదా, రజోగుణం. ఆ తర్వాత సృష్టిని కాపాడుతున్నది ఎవరు? మళ్ళీ విష్ణుమూర్తి. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటి? తర్వాత మళ్ళీ తను లయం చేసుకుంటున్నది ఎవరు? ఈశ్వరుడు. అంటే మళ్ళీ ఈ ముగ్గురు కూడా సత్వతమ రజోగుణాలకు అనుగుణంగానే ఉన్నారు. మళ్ళీ వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరు? వీళ్ళకి ఆపోజిట్గా ఉన్నటువంటి గుణాల వాళ్ళు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి, ఈశ్వరుడికి పార్వతీదేవి, ఆ తర్వాత బ్రహ్మకి సరస్వతీదేవి. అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ నిజం చెప్పాలంటే సింబాలిక్సే. ఆ మహారుషుల యొక్క వాళ్ళ మేధా సంపత్తి ఇవన్నీ సింబాలిక్స్. కాకపోతే అప్పుడు ఏదైనా జరుగుంటే వాళ్ళు ఏదన్నా మరి ఇప్పుడు ఈ సనక సనాదులు అన్నారు, వాళ్ళ ఆత్మజ్ఞానం బోధించిన వాళ్ళు అన్నారు, వాళ్ళ శిష్యులకు ప్రాసెస్ చేశారేమో మనకు తెలియదు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఉన్నదంతా నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వమే. మనం కూడా ఈ నేను నాది అనేటువంటి ఐడెంటిటీని కనుక మనం పోగొట్టుకున్నాము అంటే మనం ఉండేది కూడా భగవతత్వమైనటువంటి నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వంలోనే. అన్నీ ఆయన ద్వారానే వచ్చాయి తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెబుతూ ఫస్ట్ ఏంటి? మన విషాదానికి కారణం ఏంటి? అయ్యో నేను ఏదో గొప్పదాన్ని, నన్నే వీళ్ళు ప్రత్యేకంగా పిలిచారు కాబట్టి నేను వెళ్తున్నాను, నాకు ముందు సీట్ ఆఫర్ చేశారు, ఒకవేళ చెయ్యలేదు, ఎవడు పట్టించుకోలేదు, ఇంత దూరం వచ్చాము, ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చాం, ఎవడు నన్ను కూడా పట్టించుకోలేదు, నాకు అవసరమా? మళ్ళీ అక్కడ అహంకారం. ఈ విషయాలన్నీ దాటిపోవాలి. నీకు పోవాల్సినటువంటి బుద్ధి పుట్టింది. వాళ్ళు పిలిచినా పిలవకపోయినా, వాళ్ళు పలకరించకపోయినా వెళతావు. ఎందుకు వెళతావు అనేటువంటి విషయం మనకు తెలియదు. వెళ్ళాల్సినటువంటి ప్రాసెస్ అక్కడ ఉన్నది. మళ్ళీ అక్కడ నాకు గౌరవం లేదు, నాకు ముందు సీటు ఆఫర్ చేయలేదు అంటే నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు. అంటే ఏంటి? ఈ 3 గుణాలు ఇతో ఉన్నటువంటి మన మనస్సు 24 గంటలు మన ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందుకని ఏం చెప్తున్నారు? నీ మనసు మీద పనిచేసుకుంటూ, నీ నిశ్చలంగా మనసు పెట్టుకుంటూ, కర్మని యజ్ఞంగా చెయ్యాలనేటువంటి భావం పెట్టుకుంటూ, మనసుని భక్తి భావంతో ఒకే దాని మీద నిశ్చలంగా పెట్టుకుంటూ ఉంటే అది భక్తి. కాకపోతే ఏంటంటే మళ్ళీ మూఢభక్తి కాదు, జ్ఞానంతో కూడినటువంటి భక్తి వల్ల నా దగ్గరికి రావడం జరుగుతుంది అని భగవద్గీతలో చెప్పటం జరిగింది. జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏది చూస్తున్నా, ఏది మాట్లాడుతున్నా, ఏది వింటున్నా నిరాకారమైనటువంటి భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి దృష్టితోనే మనం పురాణాలు అర్థం చేసుకున్నా, ఏం అర్థం చేసుకున్నా చేసుకోవాలి. పురాణాలేంటి? మనకి సింబాలిక్గా మనకు అర్థం అవుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇందాక ఇక్కడ మనం ఆగిపోయినాం. ఫస్ట్ ఆరంభవాదం అన్నాడు, రెండో
రెండోది పరిణామవాదం. ఈ దైవత్వానికి సంబంధించిందంతా పరిణామవాదంలో చెప్పాడు. ఏంటవి? దాన్ని ఏమంటారు? దశావతారాలు. దశావతారాల్లో ఏం చెప్తున్నాడు? నిన్న ఒక స్టోరీ తమాషగా అనిపించింది. ఒక మన ఇప్పుడు ఇద్దరు రాక్షసులు, ఇప్పుడు కశ్యపుడు అనేటువంటి మంత్రికి ఎవరు మనువు కొడుకో మనవడో ఆయన అదితి మొత్తం 9 మందినో 11 మందినో భార్యలు పెళ్లి చేసుకుంటే వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు. ఇంకొక ఆమెకు అదితికి పుట్టల. ఆమె పుట్టకపోయినప్పుడు ఆమె కొంచెము నాకు పిల్లలు కావాలి అన్నప్పుడు అంటే ఏంటి, ఉండకుండా ఉండేటువంటి ఒక సాయంకాలం సమయం. అందుకే మన వాళ్ళు చూడండి, సాయం సమయంలో ఏం చెయ్యవాకండి, పైన వీళ్ళు తిరుగుతుంటారు వాళ్ళు తిరుగుతుంటారంటారు. ఉదయం పూటనేమో బ్రహ్మీ ముహూర్తం ఋషులు తిరుగుతుంటారు, వాళ్ళు నీ ఆధ్యాత్మిక సాధనలో తోడ్పాటిస్తారంటారు. సాయంత్రం పూట రాక్షస గణాలు తిరుగుతుంటాయి, అప్పుడు ఏం చేయకూడదని అప్పుడు మన అన్నం కూడా తినిచ్చేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. అలా ఎందుకు ఈ కథలను ఆధారం చేసుకునే పాపం లేతే వాళ్ళకేం తెలుస్తుంది? అప్పుడు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇద్దరు రాక్షసులు పుడతారు. ఎవరు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని ఇద్దరు పుడతారట. అంటే ఏంటి? వీళ్ళేంటి విపరీతమైన బలమైన వాళ్ళు. తీసుకెళ్ళి ఏం చేశారట? ఈ భూమిని తీసుకెళ్ళి నీళ్ళలో పడేశారట. అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి వామన అవతారం ఎత్తుకొని మళ్ళీ వచ్చి తన వామనుడు అంటే పంది, తనకు 2 పెద్ద పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళతో ఇట్లా భూమిని పైకి తీసుకొని వచ్చాడట. ఆ పైకి తీసుకొని వచ్చిన క్రమంలో భూమిలో నుంచి ఫస్ట్ జలాచర చరాలు చేపలు వచ్చాయి. అంటే ఏంటి? మత్స్యావతారం. తర్వాత మళ్ళీ ఏంటి? మళ్ళీ కొంచెం కదిలే 4 కాళ్ళు ఉన్న కూర్మావతారం వచ్చిందట. ఆ తర్వాత ఇంకోటి మత్స్యావతారం, వరాహావతారం ఆల్రెడీ ఉండే. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? మళ్ళీ 2 కాళ్ళు సింహం తలకాయతో ఉన్నటువంటి జంతువుగా ఉండేటువంటి నరసింహావతారం. అది అయిపోయిన తర్వాత రామావతారం. ఆయన ఎవరు? పరశురామ అవతారం, తర్వాత రామావతారం. ఇన్ని అవతారాలు వచ్చాయి అన్నారు. అంటే ఏంటి? అర్థం ఏంటి? క్రియేషన్ వచ్చేంటి అంటే ఏమీ అంటే నేను అర్థం చేసుకుంది ఏంటి, నా భావంలో ఏమీ తెలియని అమాయకంగా, అంటే ఎంతగా జంతువులకు మనసు ఎక్కడుంది? చిన్నగా నరసింహావతారం వచ్చేటప్పటికి కొంచెం మనసు, అంటే ఏంటి? అన్నిట్లో నేనే ఉన్నాను, నేను చంపేస్తానంటాడు. వచ్చిన తర్వాత పరశురామ అవతారం, ఎక్కడైతే చెడ్డ ఉంటుందో అక్కడ చంపి పడేస్తాడు. ఆ తర్వాత రామావతారం అంటే ఏంటి? మనిషి యొక్క మేధస్సు, మానసిక స్థితి కొంచెం పెరుగుతుందనేటువంటి విషయంలో మనం పరిణామవాదాన్ని ఒప్పుకోవచ్చు. అంతే కదా? 100 సంవత్సరాల నాడు ఉన్న తెలివితేటలకి ఇప్పుడు పిల్లల తెలివితేటలకి ఎంత తేడా ఉంది? అంతే. వాళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లవాడు కూడా వాడికి ఏది నచ్చిందో చూసుకొని ఆ ప్లేయింగ్ని డౌన్లోడ్ చేస్తున్నాడు. ఇప్పటికది మనం నేర్చుకోవాలంటే కొంచెం కష్టపడుతుంది. అంటే మన అమ్మ వాళ్ళకి, మన అమ్మమ్మ వాళ్ళకి, మనకి ఎంత తేడా ఉందో మన పిల్లలకి, మన మనవాళ్ళు మనవరాళ్ళకి అంత తేడా ఉంది. అంటే ఆ రకంగా మనసు పరిణామం చెందిన దాన్ని మనం ఒప్పుకోక తప్పదేమో అనిపిస్తుంది. అది పరిణామవాదం. తర్వాత మూడోది ఏంటి? ఈ పరిణామవాదాన్ని మరి భగవతత్వానికి అంటే ఏంటి? అందుకే చెప్పింది ఏంటి? ఏమన్నాము? ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం. మొత్తం పురాణాలంతా కూడా ఆది దైవికాన్ని ఆధారం చేసుకొని చెప్పారు. విష్ణుమూర్తిని పూజించిన వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ శివుడిని పూజించిన వాళ్ళు మళ్ళీ ఇదంతా శివతత్వం. తర్వాత మళ్ళీ బ్రహ్మని పూజించిన వాళ్ళు బ్రహ్మకొక్కడికే పూజ, గుడి లేదు. ఎందుకు? అన్ని బ్రహ్మ మనసులో నుంచే వచ్చింది అనడానికి ఇది మనం సింబాలిక్గా తీసుకోవచ్చు. బ్రహ్మ కూర్చొని సృష్టి చేయలే, బ్రహ్మ మానస పుత్రులు అన్నారంటే ఏంటి? ఒక ఆలోచన చేశాడు. పరమాత్మతత్వం ఎట్లయితే ఆలోచన చేసి పంచభూతాలు, ప్రకృతి, ఆ తర్వాత మన జీవత్వాన్ని సృష్టించడం జరిగిందో అలాగే మన జీవ చైతన్యం అంటే మన మహా ఋషులు, వాళ్ళ దగ్గర కూడా ఉన్నది బుద్ధే కదా. ఆ ఋషుల కంటే ముందు ఆ బ్రహ్మ తన మనసుతోటి ఎట్లా ఉండాలి సృష్టి అని తను ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. కాబట్టే బ్రహ్మకి మనకి గుడి లేనట్టుగా అనిపిస్తుంది. అల్టిమేట్ ఏంటి? ఇదంతా కూడా మన మనస్సు, మన బుద్ధి. అంటే అల్టిమేట్ ఏంటి? బుద్ధి అంటే ఏంటి? మనసు అంటే సంకల్ప వికల్పాలు చేస్తుంది. బుద్ధి ఏంటి? వివేకంతో ప్రవర్తిస్తుంది. అంటే ఏంటి? డిస్క్రిమినేటివ్ పవర్ ఉంది. ఎప్పుడు ఆ డిస్క్రిమినేటివ్ పవర్ బుద్ధికి వస్తుంది? వైరాగ్యం ఉన్నప్పుడే వస్తుంది. అంతే కదా? ఇప్పుడు నేను ఒక ఆట కండక్ట్ చేస్తున్నాను, నా పిల్లలు అందులో పార్టిసిపేట్ చేస్తున్నాను, నేను ఎవరికి మార్కులు వేస్తాను? నా పిల్లలకే వేస్తా. కాకపోతే నాకు వివేకాన్ని కనుక ఉంటే ఇన్స్టిట్యూషన్ బాగుపడాలి, దేశానికి పేరు రావాలి అంటే ఎవరాడెవరో వాళ్ళని గెలిపించాలి అనుకున్నప్పుడు అప్పుడు నేను సమత్వ స్థితిలో ఉండి ఎవరు మంచుకుంటారో వాళ్ళకి వేయడం జరుగుతుంది. కానీ మానవ జన్మలో ఎంతసేపటికి నాది, నా శరీరం, నా ఆలోచన, నా కోరిక, నా బుద్ధి, నా వ్యవహారమే ఉంటుంది కదా. దీన్ని దాటిపోవడమే ఆధ్యాత్మిక తప్ప ఇంకా అంతకంటే భగవద్గీతలో ఏం చెప్పాల. కరెక్ట్గా ఇది అది అని ఏమీ లేదు, ఎవరి ఊహ వాళ్ళది. అట్లాగే భాగవతంలో కూడా పరీక్షిత్తు అంటే పరీక్షగా చూసేవాడట. అంటే అర్థం ఏంటి? ఆయన ఎవరు? మన అర్జునుడికి మనవడు. అంటే
అభిమన్యుడికి కొడుకు, ఉత్తర కొడుకు. నీ మొత్తం తీసి పారేస్తాను అని అశ్వత్థామ బయలుదేరొస్తే పోయి మాయా రూపంలో వెళ్ళి మన భగవాను అక్కడ పొట్టకి అడ్డం పడి, అంటే అన్నీ అఫ్కోర్స్ అది కూడా ఆలోచన అయి ఉండొచ్చు, అట్లా పరీక్షితుని రక్షించాట. అందుకని పరీక్షిత్ ఏంటి, పొట్టలో కూర్చొని అట్టట్ట అబ్జర్వ్ చేస్తూ పుట్టాడు కాబట్టి పరీక్షిత్ అని పెట్టున్నాడు. కలియుగం రావడంతో వండర్ఫుల్గా అడ్మినిస్ట్రేషన్ అప్పటి వరకు ధర్మం 4 పాదాలుగా నడిచిందంటారు, అంతే కదా. కృతయుగం 4 పాదాలు, తర్వాత ద్వాపర యుగం మళ్ళీ 3 పాదాలు, మళ్ళీ రెండోది వచ్చేసేసి కృతయుగం తర్వాత ఇతిహాసం రాముడి కాలం వచ్చేసేసి అది అక్కడ 3 పాదాలు, తర్వాత ద్వాపరయుగం 2, కలియుగంలో 1 పాదం. అంటే అర్థం ఏంటి, మీరు మన వాళ్ళు అంటారు ఇది కలియుగంలో సమస్య, కలియుగంలో ఏ యుగంలో కూడా మనిషి బుద్ధి, మనిషి ఆలోచన, మనిషి కోరిక ఒక్కలాగానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఉంది, మనం ఏం చేయాలంటే అది చేయొచ్చు, ఏం మాట్లాడాలంటే అది మాట్లాడచ్చు. కానీ ఆ కాలంలో అది లేదు. కృతయుగంలో నారాయణ నారాయణ అనడానికి కూడా ఎవరికి ఆ ధైర్యం లేదు. ఒక్క ప్రహ్లాదుడు ఒక్కడే అన్నాడు. ఎందుకు, ప్రహ్లాదుడు పంచభూతాలు గుణాలు దాటిపోయినవాడు కాబట్టి ఆ హిరణ్యకశిపుడి చేతిలో ప్రహ్లాదుడు బతికాడు. అట్లాగే మళ్ళీ రెండోసారి వచ్చేటప్పటికి రాముడి కాలంలో రావణాసురుడు, అంతే కదా, ఊరికి అడవులో నుంచి ఆమెను ఎత్తుకొని పోయినాడు కదా. అట్లాగే 3 కృష్ణుడి కాలంలో ఎవరు, కంసుడు. తర్వాత 4 కలియుగం వచ్చేసేటప్పటికే అంటే ఏంటి, కొంత మంచి అనేటువంటిది కూడా పోయి అప్పుడు అడుగుతాడు నేను ఎక్కడ ఉండాలి అని. కలి అడిగినప్పుడు బంగారంలో, స్త్రీలలో, నీ పితృలు ఇటువంటి వాటిలో నువ్వు ఉండు, మిగిలిన చోటంతా నేను చూసుకుంటాను అని చాలా కాన్ఫిడెంట్గా మన పరీక్షిత్ చెప్పటం జరిగిందట. కానీ కలి ప్రభావం ఎప్పుడైతే ఉందో వెంటనే తీసుకెళ్ళి తపస్సు చేసుకున్నటువంటి మునీశ్వరుని మెడలో పాము పడేశాడు. వాళ్ళ కొడుకు ఎవరో శృంగినో ఎవరో ఆయన ఒక శాపం పెట్టాడు. అప్పుడు ఆయనకి ఇంకా ఆత్మజ్ఞానం వ్యవహారం తెలుసు కాబట్టి ఋషులందరినీ పిలిపించాడు. ఋషులందరినీ పిలిపించినప్పుడు వ్యాసుడు కొడుకొచ్చి, నేను నా పేరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదో సునక అనేది పొరపాటున వాడాను, అది కాదు సుఖ మహాముని, సుకుడు అనమాట. ఆయనకి ఎవరు, ఈ వ్యాస మహామునికి కూడా ఒక అప్సరతోటి ఒక ఐడియా వచ్చినప్పుడు ఆలోచనకే, అంటే ఏంటి వీళ్ళు చెప్పదలుచుకునేది ఆ దైవత్వంలో ఉన్నవన్నీ మానసికంగానే జరిగిందని చెప్పడానికి చెప్తున్నది ఆది దైవికం అని నాకు అర్థమవుతుంది. అంటే ఏంటి, ఆయనకు ఆలోచన రావడంతో ఆమె ఏంది ఇట్లా ఆయనకి ఇలాంటి ఆలోచన వచ్చింది అని అప్సర కాస్త చిలకగా మారిపోయిందట. అప్పుడు ఆ టైంలో వచ్చి సుకుడు జన్మించాడు అంటారు. సుకుడు ఎట్లా చాలా అందమైన వాడట. ఎందుకు, వ్యాస మహామునేమో కొంచెము వేరేగా ఉంటే మన అప్సరల వాళ్ళకి సంబంధించిన వాడు కదా, ఆ పోలికలతో పుట్టాట. కానీ పుడుతూనే వైరాగ్యం తెచ్చుకొని ఈవెన్ బట్టలు వేసుకున్నానా లేదనేటువంటి విషయంగా వెళ్ళాడట. అక్కడ సన్యాసాశ్రమంలో అక్కడ మనం అర్థం చేసుకున్నది ఏంటి, నేను ఈ స్టోరీ కాదు, స్టోరీల్లోకి వెళ్ళవాకండి, వేస్ట్. అందులో ఉన్నటువంటి ప్రిన్సిపుల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నాకు అర్థమైంది ప్రిన్సిపుల్ ఏంటి, సుఖమహాముని చెప్తాట. సుఖమహాముని క్యారెక్టర్ ఏంది, పాలు పితికే అంత టైం తప్ప ఇంకొక చోట ఎక్కడా ఉండడట. అంటే ఏంటి, సంస్కారాలు ఏర్పడతాయి అని, అంటే తిరుగుతూ ఉంటాడనమాట. ఆ తిరుగుతున్న క్రమంలో ఇది నాది, ఇది నా ఇల్లు, మీకు తెలుసు కదా భరతుడు కదా, అట్లాగే వచ్చి ఏమంటాడు, జింకలాగా పుడతాడు. అంటే నాది అనుకున్నప్పుడు ఆ భావం వచ్చేసేసి మళ్ళీ దాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ నాది అనే భావం లేకుండా ఆయన తిరుగుతూ ఉంటాడు. అందుకని సన్యాసాశ్రమంలో 2 చెప్తారు. ఒకటేంటి, ఇలా తిరిగి ఎవరన్నా భోజనం పెడితే అన్ని భోజనాలు కలిపేసి మధుకర వృత్తి అని, అంటే సంస్కారాలు ఏర్పాటు చేసుకోకుండా ఆహారాన్ని తీసుకుంటారట, అది మధుకరం. అలా కాకుండా ఇంకొక వాళ్ళు ఏంటి, ఏ ఏరియాకి వెళ్ళరు, ఏ ఏరియాలో కూర్చుంటే ఆ ఏరియాలోనే కూర్చుంటారు. దానికి ఉదాహరణ మన రమణ మహర్షి గారు. ఎక్కడికి కదల్లా, ఏమీ అడగల, వాళ్ళే వచ్చారట, వాళ్ళే ఆశ్రమం కట్టుకున్నారు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఆయనకు బాగలేదంటే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఆయన శరీరానికి సంబంధించినటువంటి విషయంగా రియాక్ట్ అవ్వాల. అంటే ఏంటి, సన్యాసాశ్రమంలో ఎలా జీవించాలి అని చెప్పిన వాళ్ళల్లో మనం రమణ మహర్షిని మనకి ఈ కాలంలో తీసుకోవచ్చు. ఆయన దగ్గరుండి చాలామంది చూశారు. అది సంగతి. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఇట్లా ఎక్కడా ఉండనటువంటి సుఖ మహాముని వెళ్ళి పరీక్షితు దగ్గర కూర్చొని సప్తాహం అంటారు. అందుకే మీరు చూడండి, జ్ఞానయజ్ఞం చేసినా ఏం చేసినా 7 రోజులు, ఆ 7 రోజులు ఆయన దగ్గర కూర్చొని పరీక్షిత్తుకి టోటల్ భాగవతం అంతా చెప్తాడు. ఈయనకి ఎప్పుడైతే ఆ భాగవతం అర్థం చేసుకుంటాడా, అంతా నిరాకారమే కదా, ఈ శరీరం ఉంటే ఎంత పోతే ఉండే అనేటువంటి స్థితికి అక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఈ పురాణాలన్నిటికీ మళ్ళీ వ్యవహారం ఏంటి, ఈ నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వంలో వచ్చినటువంటి ఈ 3 గుణాలు ఎవరిని వదిలిపెట్టటల్లా, ఈవెన దేవతలను కూడా వదిలిపెట్టట్లా. అట్లాగే మళ్ళీ ఈశ్వరుడికి సంబంధించి గురించి చెప్తారు. ఈశ్వరుడు ఏంటి, మళ్ళీ సతీదేవిని పెళ్లి చేసుకుంటే ఆయన
మళ్ళీ దీనికంత చాలా జనరేషన్స్ ఉన్నాయి. ఆమెను పిలవకుండా అక్కడికి వెళితే ఈమెను అవమానిస్తే ఆమె పోయి చచ్చిపోతే అప్పుడు ఇదంతా చూస్తూ కూర్చున్నారట ఎవరు గురువులు అంటే బ్రాహ్మణులు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ. అందుకని వచ్చేసేసి ఆయన నందికి మండిపోయి శాపం పెట్టాట. ఈ బ్రాహ్మణులకి ఎప్పుడు భోజనానికి తప్ప ఇంకొకటి ఎప్పుడు ఘర్షణ పడుతూ ఉండి ఆడవలసిందేను, వీళ్ళకి ఎంత తెలివితేటలు అవన్నీ ఉన్నాయా అని వాళ్ళకో శాపం పెట్టాట. వీళ్ళు శివుడికి పూజ చేసే శివార్చకులు అంటారు. మీ మొహాన్ని ఎప్పుడు కళ ఉండదు, ఆ విభూతి పూసుకొని అట్లా తిరుగుతూ ఏడుచుకుంటూ ఉండాల్సిందే అని వాళ్ళకి చెప్పారట. చూడండి, ఇప్పుడు నాగసాధువులు అవన్నీ చూస్తున్నాం కదా, నిజంగా వాళ్ళని చూస్తే భయం వేస్తుంది కానీ మళ్ళీ ఉండదు కదా. మళ్ళీ అట్లాగే విష్ణు వ్యవహారం చూడండి, బ్రహ్మాండంగా ప్రసాదాలు, మంచి మంచి పట్టు చీరలు, ఇంత పెద్ద వండర్ఫుల్గా ఉంటారు వాళ్ళంతా ముడులు వేసుకొని. అంటే ఇదంతా ఏం లేదబ్బా, మన మనుషుల యొక్క బుద్ధి వాళ్ళ ప్లాన్ చేసి వాళ్ళ ఆలోచన చేసి మనకు అర్థం కావడం కోసం ఇదంతా పెట్టారు. అల్టిమేట్ ఏం లేదు, ఈ పురాణాలు ఏవి విన్నా ఏవి చూసినా ఎక్కడ మాట్లాడుతున్నా మనం కొత్త ఐడియాస్ను మనం క్రియేట్ చేసుకోగలగాలి. అది ఆధ్యాత్మికత. ఏమి కొత్తగా లేకుండా ఉండేది మన ప్రకృతి, మన ఆటమి, పరమబోరు. ఎప్పుడు తిన్నా అదే అన్నం, అదే పచ్చడి, అదే ఇది, అంతే కదా. అంతకంటే ఏముందా? కాదు. వాటిలో నుంచి మనము ప్రతి క్షణము ఇన్వెంట్ చేసుకుంటూ పోవాలి. అది లైఫ్. అప్పుడు ఎట్లుంటుంది లైఫ్? అప్పుడు మనం బతకం, జీవిస్తాం. పరమాత్మతత్వం ద్వారా వ్యక్తమైనటువంటి ఈ జీవితం మనం జీవించడానికి తప్ప ఉన్నాం పోయినామని బతకటానికి కాదు. అలా మనం చెయ్యాలి అంటే మన బుద్ధిని ఉపయోగించాలి. ఆ బుద్ధిని ఎలా ఉపయోగించాలి, అసలు బుద్ధి ఎలా ఏంటి, బుద్ధి వ్యవహారం ఏంటి అని దాన్ని ఏంటి ఈ విభూతి యోగంలో చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా సరిపోయేట్టుగా లేవు. నెక్స్ట్ నిన్న చదివిన దానికి కింద చదువుదాం. నిన్నేం చెప్పాడు? నా పరమేశ్వర భూతిని, నా తత్వాన్ని అంటే యోగ తత్వాన్ని అంటే ఏంటి, నేను తయారు చేసేటువంటి విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు నిశ్చల భక్తితో ఉంటారు. అంటే ఏంటి, నన్ను దేవతలు కనుక్కోలేకపోయినారు, తర్వాత ఋషులు కనుక్కోలేకపోయినారు. ఎవరైతే మానవులలో విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి జ్ఞాని ఉంటాడో అతను కనుక్కొని నేను ఎలా ఉన్నానో ఆ జ్ఞాని కూడా అలానే ఉంటాడు అంటాడు. అంటే ఏమీ లేదబ్బా, మనసుకి ఏ ఆకారాలు, ఏ గుణాలు, ఏ ఆలోచనలు పెట్టకుండా ఉండే స్థితి. తర్వాత ఇప్పుడు ఇందాక ఒకటి చదువుదామండి. 8వది, ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూల కారణము, నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. నిజం చెప్తే ఇప్పుడు ఇందాక మాట్లాడాను కదా, ఇక్కడెక్కడ పైన వాసుదేవ అని లేదు. అహం చదువుతాను ఒకసారి, సంస్కృతం సరిగా రాదు కానీ మనం ఊరికి ఇప్పుడు ముందాక మనం బుద్ధిని ఎట్లా వాడాలనే దానికి చెప్పాను కదా, అందుకు చెప్తాను. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్య భజంతే మా బుధ భావ సమన్వితాహ అన్నాడు. ఇక్కడ వాసుదేవుడిని ఎక్కడ రాసి పెట్టున్నారు? రాయలే. అంటే ఏంటి, ఈ సమస్త జగత్తు ఉత్పత్తికి నేనే కారణం అనేటువంటి విషయము తెలుసుకోవాలి. అది నా వలనే జగత్తంతయు నడుస్తున్నది అని తెలుసుకోవాలి. ఎవరైతే తెలుసుకుంటారో జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నన్నే సేవింతురు. అంటే ఒక్క జ్ఞాని కనుక్కుంటాడని చెప్పటల్లా, ఒక భక్తి సేవిస్తాడని చెప్పటల్లా. మొన్న ఎవరో చెప్తున్నారు అన్నిటికంటే డివోషన్ చాలా గొప్పది అన్నారు. ఇక్కడ డివోషన్ గొప్పది అని ఏం చెప్పలే, జ్ఞానంతో కూడిన భక్తే గొప్పది అంటారు. అంటే ఏంటి, ఇక్కడ కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా, భక్తి గొప్పదా, యోగం గొప్పదా అని ఎక్కడా ఏమీ చెప్పలా, అనుకోవడానికి లేదు. ఇప్పుడు పురాణాలు గొప్పవా, శివుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా, అవన్నీ కూడా చెప్పుకోవటానికి లేదు. అల్టిమేట్ ఏంటి, నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని నువ్వు ఏ దృష్టితో గ్రహించినా అదే కదా అనేటువంటి విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకోవటం అనేది తెలుసుకోవటమే జ్ఞానం. ఎప్పుడు నీకు ఆ జ్ఞానం మీద నువ్వు నిలబడతావు, నాకు అది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భక్తిభావం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకొని ఆచరణలోకి వెళ్తావు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది అదే. ఎవరైతే ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి కారణం నేనే అన్నాడు. అంటే ఇక్కడ పేరు చెప్పల, పైన రాసినటువంటి శ్లోకంలో ఎవరు కారణం? నిరాకారమైనటువంటి భగవతత్వమే కారణం. మరి అది తెలుసుకోవాలి అంటే జ్ఞానం భక్తితోటి నన్ను తెలుసుకొని నేనే కావాలి అనేటువంటి నిశ్చల భక్తితో కనుక కనుక్కుంటే వాళ్ళు నన్ను భక్తి శ్రద్ధలతో సేవిస్తారు అని చెప్పారు. ఇప్పుడు చెప్పుకున్నదంతా అదే. మనం అంటే ఏ పూజ చేస్తారో వాళ్ళు అర్థం చేసుకున్నది
ఆ దేవుడి పేరు యాడ్ చేస్తారు. ఇప్పుడు మీరు శివపురాణం అని ఉంది చూడండి, శివపురాణానికి వెళ్ళామంటే అంత శివతత్వం తప్ప ఇంకొకటి లేదని వాళ్ళు చెప్తారు. అట్లాగే ఇప్పుడు మొత్తం 18 మనకు అష్టాదశ పురాణాలు 18 ఉన్నాయి. స్కంద పురాణం, స్కంద అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయన తప్ప ఇంకొకటి లేదని ఆ పురాణాల్లో చెప్పపోతారు. అట్లాగే పద్మ పురాణం, గరుడ పురాణం, ఇవన్నీ కూడా ఏంటి, వాళ్ళు నమ్మిన దాన్ని ఇంకొంచెం దైవత్వానికి అనలైజ్ చేసి రాసింది. మనం నమ్మాల్సింది ఏంటి, మనకి శాస్త్రం అంటే నాకు అర్థమైంది అయితే మాత్రం ఉపనిషత్తుల్లో బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, ఈ ఉపనిషత్తుల సారమే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. అక్కడ చెప్పిందంతా అది జ్ఞానకాండలో ఏంటి, నువ్వు నిరాకారంగా తయారవడం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి చూద్దాం. 9వది, నా భక్తులు నా యందే తమ మనసులను లగ్నమొనర్తురు, తమ ప్రాణాలను, తమ కర్మనన్నింటినీ, తమ సర్వస్వాన్ని నాకే అంకితమొనర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్యాన్ని గురించి ఒకరికొకరు తెలుపుకొనుచు కథలుగా చెప్పుకొనుచు నిరంతరము సంతుష్టులగుచుందురు, మరియు వారు సంతతము నా యందే రమించుచుందురు. అంటే ఏంటి, భక్తులు ఇప్పుడు మనదంతా ఏంటి, మన ఆధ్యాత్మికత అంతా ఏంటి చెప్పాలంటే పార్ట్ టైం అంతే కదా. నాకు ఏదైనా వేరే పని తగిలింది, నాకు ఏదైనా మంచిగా ఏదైనా డబ్బులు వచ్చే వ్యవహారం వచ్చింది, లేదా బంధువులో లేదా పిల్లలో వాళ్ళకి సంబంధించి వచ్చింది, ఈ ఆధ్యాత్మికకు చిన్న చుట్ట పైన పడేస్తాం అటక మీద. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి, అటక మీద పైన పడేయమని కాదు, 24 గంటలు నీ దగ్గర ఉన్నవేంటి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏంటి, కళ్ళు, ముక్కు, చెవులు, స్పర్శ, తర్వాత శబ్దం, ఇవన్నీ ఉన్నాయి. ఈ 5 ఎక్కడి నుంచి వచ్చాయి, పంచకోశాలు. అంటే ఈ పంచకోశాలు ఎక్కడ, మళ్ళీ పంచభూతాలు. అంటే ఏంటి, పరమాత్మతత్వం ద్వారా వ్యక్తమైనటువంటి ప్రకృతి నుంచే మనకి ఏర్పడ్డటువంటివి ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఆ నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనుకున్నప్పుడు మన మాట, మన చేత, మన చూపు, మనం చేసే ప్రతి పని, మన మన ప్రాణాలు కూడా ఎన్ని ఉన్నాయి, మన దగ్గర 5 ప్రాణాలు ఉన్నాయంటాడు. ఇంకా చెప్పాలంటే ముందుకెళ్ళే కొద్ది ఇంకా చెప్తాడు, 49 వాయువులు ఉన్నాయట. అంటే ఏంటి, అన్నీ కూడా అంటే ప్రతి సెల్లు, మన దగ్గర ఉన్నటువంటి ప్రతి కణం భగవతత్వం గురించి ఆలోచించాలి, భగవతత్వం గురించి మాట్లాడాలి, భగవతత్వాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇది తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు అనేటువంటి విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు భౌతికంగా జరుగుతున్నటువంటి విషయాలు వేటికి రియాక్ట్ అవ్వరు, రెస్పాండ్ అవ్వరు, నాయందే వాళ్ళు ఆనందంగా ఉంటారు అంటారు. రమించటం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి, నేనే అది కదా, నా దగ్గరే ఉన్నది కదా భగవతత్వం అనేటువంటి ఆనంద స్థితిలో ఉంటారు అంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు, అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధి యోగమును అనగా తత్వజ్ఞాన రూపయోగమును ప్రసాదించదును, దాని ద్వారా వారు నన్నే పొందుదురు. వండర్ఫుల్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇలా నన్నే స్మరిస్తూ ఉన్న వాళ్ళకి నేను ఏమి ఇస్తానని చెబుతున్నాడు. నన్ను ఇప్పుడు తెలుగు ఏది అన్నమయ్య సినిమాలో జరిగినప్పుడు జ్యోతిలో కలిసిపోవడం అవి ఏవి చెప్పలేదబ్బా. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీకు బుద్ధి యోగం ప్రసాదిస్తాను అంటున్నాడు. అంటే ఏంటి, నీకు మోక్షం ఇస్తానని కూడా అంటల్లా. ఎందుకు, మోక్షమైనా మన బుద్ధిని మనం ప్రాసెస్ చేసుకోవాల్సిందేనా, ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. ఈవెన్ అంటే ఏంటి, ఈవెన్ భగవాన్ వచ్చి వీళ్ళు చెప్తున్నటువంటి వాసుదేవ్ అన్నారు కదా, వాళ్ళు వచ్చి కూడా మనకేం మోక్షం ఇవ్వలేరు అనేది 100% వండర్ఫుల్గా చెప్తున్నాడు. అంటే ఏంటి, నువ్వు నిరంతరము నేను నీకు కనపట్టల్లా, నిరాకారాన్ని నువ్వు కంటితో చూడలేవు, మనసుతో కనుక్కోలేవు, కానీ నిరాకారమైనటువంటి భగవతత్వం మీదనే నీ ధ్యాసను 24/7 పెట్టగలిగితే నీకేం వస్తుంది లాభం, నీ బుద్ధి ఎక్స్పాండ్ అవుతుంది. నీ బుద్ధి ఎక్స్పాండ్ అయితే ఏంటి, నీకు భగవతత్వానికి పిసరంత కూడా తేడా లేదు అనేటువంటి విషయం నీకు అవగాహనకు వస్తుంది. చూసారా ఎంత వండర్ఫుల్గా చెప్పాడు. నేను నాలో కలుపుకుంటాను, నన్ను ఐక్యం చేసుకుంటాను, నేను కత్తిలాగా పెడతాను, చాకులాగా పెట్టుకుంటాను, పువ్వులాగా పెట్టుకుంటాను, తర్వాత జ్యోతిలాగా పెడతానని ఈ భగవద్గీతలో చెప్పలే. ఏం చెప్పాడు, నీకు బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను అన్నాడు. ఎప్పుడైతే నీకు బుద్ధి ఎక్స్పాండ్ అయిందో ఏముంది, సత్యం ఏది అసత్యం ఏది తెలుస్తుంది, దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి రెస్పాండ్ అవ్వాలి అని తెలుస్తుంది. అనవసరంగా ఈ విషయంలో నేను వాదించడం అవసరం, క్యా ఫరక్ పడతా పని, ఎవరి ఆలోచన వాళ్ళకి, ఎవరికి అవసరం వస్తే వాళ్ళే తలుపు కొట్టుకొని తీసుకుంటారు, నాకెందుకు టెన్షను అనేటువంటి భావమే వస్తుంది. అప్పుడేముంది, మన పని మనం చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నాము, నేను భగవంతుడికి సంబంధించిన విషయం ఆలోచన చేసి విని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ బుద్ధికి ఇంకా క్లారిటీ రావడం జరుగుతూ ఉంది. అలాంటి క్లారిటీ వచ్చేటువంటి విషయాన్నే మీకు ప్రసాదిస్తాను అని ఆ మహానుభావుడు చెప్పటం జరిగింది. తర్వాత ఇంకేమంటున్నాడు, వారి అంతఃకరణల ఎందు స్థితుడై ఉన్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైనటువంటి తత్వజ్ఞాన రూప దీపమును వెలిగించి
వారి అజ్ఞానాంధకారాన్ని పారదొలలను. ఇప్పుడు భగవతత్వం ఎక్కడున్నానని చెప్తున్నాడు? మన దగ్గరే ఉన్నాడంటున్నాడు. మన హృదయంలోనే పరమాత్మతత్వం ఉన్నది. మరి ఎప్పుడైతే నువ్వు మనం పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి వద్దు అనేటువంటి ఆలోచన పెట్టుకొని నేను జీవుణ్ణి కాదు, మనసు కాదు, ప్రాణాన్ని కాదు, ఏమీ కాదు అనేటువంటి భావానికి నువ్వు వచ్చినప్పుడు ఆయన మనకిస్తున్నది ఏంటి? తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును వెలిగించి వారి అజ్ఞానాన్ని పారద్రోలెను. అంటే ఏంటి? నిన్ను ఆ జ్ఞాన స్థితిలో ఉంచటం జరుగుతుంది అంటాడు. భగవతత్వం నా హృదయంలో వెలుగుతున్న జ్యోతి రూపంలోనే ఉన్నది. వెలుగుతున్న జ్యోతి అంటే ఏంటి? జ్ఞానం. ఏంటి జ్ఞానం? నాకు పరమాత్మతత్వానికి తేడా లేదనేటువంటి జ్ఞానం. నీకు ఆ జ్ఞాన స్థితిని నీకు ఉంచేస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? ఏమర్థమైంది ఇక్కడ అంటే భగవతత్వానికి 24 గంటలు మనం గనక మనసు దాని మీద నిరాకారమైనటువంటి విషయాన్ని కనుక మనం పెట్టుకొని దాని మీద ఆలోచన చేసుకుంటూ కనుక మనం పోతూ ఉంటే మన బుద్ధి వికాసం చెందుతూ ఉంది. ఎవరో సంభాషణలో వచ్చి అన్నారు, ఇంకేముంది తెలుసుకోవడానికి నా మొహం, ఇంకా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయటమే అంటాడు. మళ్ళీ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయటం అనేటువంటి విషయం వచ్చినప్పటికీ మళ్ళీ ఎవరు వచ్చారు? నా మనసు వచ్చింది. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను అభ్యాసిని, నేను భగవతత్వం కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే నువ్వు వచ్చేస్తావు. నేను వచ్చాను అంటే నా మనసు వస్తుంది. నా మనసు వచ్చిన తర్వాత మళ్ళీ బిజినెస్ ట్రాన్సాక్షన్, చేసినందుకు ఎంత లాభం, చేసినందుకు ఎంత నష్టం, ఎక్కడికి వెళ్తే ఏమైనా వస్తుందా, ఎక్కడికి ఏమైనా రాకపోతే ఉండదు. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఎంతసేపటికంటే జీవత్వానికి ఎంతసేపటికి అంటే నేను వేరు, అవతలది వేరు అనేటువంటి భావం. అంటే అలల్లాగా అనమాట. 2 అలలు పటపటపట కొట్టుకునేటువంటి స్థితిలో ఉంటాం. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన స్థితి ఏంటి? వాటరు. ఈ వాటర్లో అలలు లేవు, బుడగలు లేవు, సముద్రం లేదు. అటువంటిది భగవతత్వం అనేటువంటి విధంగా మన బుద్ధి వికాసం చెందుతుంది. బుద్ధి వికాసం చెందడానికి కావలసినటువంటి జ్ఞానజ్యోతిని నీ హృదయంలో ఆల్రెడీ నేనున్నాను, ఇంకా నీ జ్ఞానజ్యోతిని ఎక్స్పాండ్ అయ్యేట్టు చేస్తాను అనే చెప్పటం జరిగింది తప్ప నేను స్వర్గానికి తీసుకెళ్తాను, నరకానికి తీసుకెళ్తాను అని చెప్పాల. అల్టిమేట్ ఏంటి? భగవద్గీతలో ఇప్పుడు ఈ 10వ సూత్రంలో చెప్పింది, ఎప్పుడైతే అన్నోన్ విషయం మీద మనసు పెట్టి ఎప్పటికప్పుడు మనం అన్నీ అర్థం చేసుకుంటూ ఉంటామో మన బుద్ధి వికాసం చెందుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు అన్నీ తెలిసిపోయాయి, ఇంకా నాకేం అవసరం లేదు అనేటువంటి భావం టిల్ డెత్ లేనే లేదు. ఎందుకు? ఈ మనసు ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలియదు కదా. అందుకే నాకంతా అర్థమైపోయింది, నాకు అన్నీ తెలిసిపోయాయి అనేది లేదు. అంటే 24/7 ఆ నిరాకారమైనటువంటి పరమాత్మతత్వంలో ఉండే విధంగా బుద్ధిని సానపెట్టుకుంటూనే పోవడం జరగడానికి కావలసినటువంటి అవకాశం నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం మనకిస్తూ మన ద్వారా ఈ పరమాత్మతత్వాన్ని వ్యక్తం చేసుకుంటూ పోతుంది. అంటే మనం ఉన్నది ఎక్కడెందుకు? హ్యాపీనెస్ కోసం కాదు, ఇంకో దానికోసం కాదు. హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఎందుకు హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయాలి? ఉన్నది మన దగ్గరే ఉన్నది డివినిటీ. నేనే డివైన్. నేను డివైన్ అయినప్పుడు ఏమవుతుందో ఏమో అట్లా ఏడుస్తూ ఉంటానా? ఏముండను. ఐ నో ఎవ్రీథింగ్. అంతా భగవతత్వం జరిగిపోతుంది అని 24/7 డివినిటీని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతాము. అంతే తప్ప నేను ఇదిగో ఇవాళంతా రెడీ అయినాను, ఎక్కడికో ఫంక్షన్కి పోతున్నాను, అక్కడ నాకు వండర్ఫుల్గా ఆనందం వస్తుంది. రాదు. ఎందుకు? భౌతికంగా ఎక్కడికి పోయినా ఏమీ రాదు, అలసట వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ పరమాత్మతత్వ భావంలో ఈ శరీరం ద్వారా జరగాల్సిన పనులన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడికి పోతే ఆనందం వచ్చినా మనకు టెన్షన్ లేదు, ఆనందం రాకపోయినా టెన్షన్ లేదు. కాకపోతే ఈ పరికరం వెళ్ళి అక్కడ కారులో కూర్చుంటుంది, అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతుంది, మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. ఏదన్నా మంచి పనో మంచి ఆలోచన జరగడం, వ్యక్తం అవ్వడం ఏదైనా అయితే పరమాత్మతత్వం కాదు అంటే అంతే. అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఉన్నది భగవతత్వం, అవుట్ సైడ్ ఏమీ లేదు. మనం తయారు చేసుకున్నటువంటి ఈ నాదికి సంబంధించిన మనుషులు, వస్తువులు, మనసులు, ఆలోచనలు అన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టి ఎప్పుడు కూడా నేనైతే ఉన్నాను అనేటువంటి విషయం ఏమి క్వశ్చనే లేదు. అది కాదు ఇది కాదు అంటే మాట్లాడుతున్నా నేను ఉన్నానుగా. ఆ నేను అనేది నాది కాదు, నా శరీరం కాదు, లోపల ఉన్నటువంటి నా జ్ఞానం, అదే భగవతత్వ జ్ఞానం అనేటువంటి భావంలో ఉంటూ మనం వండర్ఫుల్గా ఆనందాన్ని, డివినిటీని ఎక్స్ప్లోర్ చేస్తూ జీవించటం అని చెప్తున్నాడు. ఇప్పుడు 10వ దాంట్లో చూద్దాం రేపు నెక్స్ట్ శ్లోకం కంటిన్యూషన్. నమస్తే.